సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ మాతృత్వం. రచన లిలికా నకోస్. మూలం గ్రీకు కథ. ఆంగ్లంలో ఈ కథని మెటర్నిటీ అనే శీర్షికతో వెలువరించారు. లిలికా నకోస్ గ్రీకు రచయిత. ఈమె కథా రచయిత, జర్నలిస్ట్, నవలాకారిణి. ఈ కథ మెటర్నిటీ కేరళ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు 9వ తరగతి ఆంగ్ల పాఠ్యాంశంగా ఉంది. లిలికా నకోస్ 16 సంవత్సరాల వయసప్పుడు 3-4 పాటు గ్రీక్ టర్కీ యుద్ధ వార్తల మధ్య భయంగానే పెరిగారు. తర్వాత కాలంలో కూడా టర్కీ ప్రభుత్వం ఆర్మేనియన్లపై మారణకాండ జరిపింది. ఆ ఊచకోతలో 10,000కు పైగా మంది ఉరి తీయబడ్డారు. అనేక స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. ఆ దారుణ కాండ జరిగిన కాలంలో ఆర్మేనియం ప్రజలు స్వస్థలాలు విడిచి చెట్టుకొకరు పుట్టకొకరు తరలిపోయి ఇతర ప్రాంతాలలో కాంతిసీకుల క్యాంపులలో తలదాచుకున్నారు. ఆ విషయాలను స్ఫురింపజేస్తూ యుద్ధ వాతావరణ నేపథ్యంలో జరిగిన కథగా ఈ కథను చిత్రీకరించారు. కథ చదువుతున్న పాఠకుడికి ఇది వాస్తవ చిత్రీకరణేమో అని అనిపించకమానదు. దేశాల మధ్య అంతర్యుద్ధాల మూలంగా ప్రజలు ఎన్నో ఇక్కట్లు పాలవుతారు. గూడు విడిచిన గువ్వలై ప్రాణాలు అరచేత పట్టుకుని తమది కాని ప్రాంతానికి ఎక్కడికో పరుగులు తీస్తారు లేదా విసిరివేయబడతారు. మానవుడు ఎక్కడైనా మానవుడే. దేశాలు, ప్రాంతాలు, సంస్కృతి వేరు కావచ్చునేమో కానీ జీవితాలు, స్పందనలు, భావనలు, భావోద్వేగాలు అందరిలోనూ ఒకటిగానే ఉంటాయని ఈ కథ నిరూపించింది. మనిషి అంతరంగం కరుణా సముద్రం. ఆ కరుణ అందరిలోనూ ఉంటుందని చెప్పలేం. దయగల హృదయమే దేవాలయము, మందిరము, మసీదు, గురుద్వారా అన్నీను. ఈ కథ తోటి మానవుల పట్ల కాస్త దయను, సానుభూతిని ప్రదర్శించి మనిషితనం చాటుకోమని ఉద్బోధిస్తుంది. ఎల్లలు లేని మాతృహృదయానికి శిశువు రూపంతో కానీ జాతి మతాలతో కానీ పని లేదని మాతృహృదయమేనని చాటి చెప్తుంది. సాహిత్యం ఏం చేస్తుందంటే ఇరుకు మనసులను విశాలత్వం చేస్తుంది. సంకుచిత స్వభావం కలవారిని మార్చటానికి ఇతోధికంగా తోడ్పడుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవటానికి ఉపకరిస్తుంది. ముప్పేటలా కలగలిపిన భావాల వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్న సగటు మనిషికి సరైన త్రోవ చూపించి మనిషిగా మిగల్చటానికి చేయూతనిచ్చి నడిపిస్తుంది. అందుకే మంచి కథలను మనం చదువుకోవాలి, వినాలి. ఈ కథను ఇతరులతో పంచుకోవాలి అని అనిపించింది. ఈ కథని మీకు ఇలా పరిచయం చేస్తున్నాను. తప్పకుండా పూర్తిగా వింటారు కదా. ఏ కథ అయినా పూర్తిగా వినటం లేదు. 10 నిమిషాలు ఉన్న కథ కూడా 1.5-2 నిమిషాలు మాత్రమే విని స్కిప్ చేసేస్తున్నారు. అది నాకు వివరణలో అందుతుంది. దయచేసి కథను పూర్తిగా వింటే నేను చాలా సంతోషిస్తాను. నా ఈ శ్రమకి కొంతైనా ఫలితం దక్కిందని నేను మరింత సంతోషిస్తాను. తప్పకుండా కథ వింటారు కదా. వింటారనే ఆశిస్తూ కథను వినిపించబోతున్నాను. కథ వినండి. మాతృత్వం. రచన లిలికా నకోస్. మార్సెయిల్ పట్టణపు శివార్లలో 1 రోజులు పైబడి ఆర్మేనియన్ కాందిసీకులు విడుదల చేసి ఉండటంతో అది ఒక చిన్నపాటి గ్రామసీమగా రూపుదిద్దుకుంది. ఎవరెక్కడ చోటు దొరికితే అక్కడ స్థిరపడిపోయారు. డబ్బున్న కాందిసీకులు గుడారాలు వేసుకున్నారు. మిగిలిన వారిలో కొందరు ఊడిపోతున్న రేకుల షెడ్ల కింద కాలక్షేపం చేస్తున్నారు. అయితే అధిక సంఖ్యాకులు మాత్రం
ఉండటానికి దిక్కుతోచక గోనె పరకాలని వెదురు కర్రల మీది చాందినీలా నిలబెట్టి దాని కింద కాలం వెళ్ళమారుస్తున్నారు. ఏదైనా 1, 2 రేకులు దొరికి గోడల్లా ఏర్పాటు చేసుకోగలిగిన వాళ్ళు మహా అదృష్టవంతులేనన్నమాట. ఎంత అదృష్టవంతులంటే సొంతంగా పోస్ట్ లొకాలిటీలో ఒక సొంత భవనాన్ని నిర్మించుకున్నంతటి అదృష్టవంతుల కింద లెక్క. ఎవరికి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వచ్చిన దాంతో కలో గంజో తాగి కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలు కూడా మరీ మలమల మాడిపోకుండా ఓ డొక్క ఎండినా ఏదో కొంత తినగలుగుతున్నారు. అయితే అణగారిన వాళ్లలో కూడా అతి దరిద్రులు దౌర్భాగ్యులు ఉన్నట్లే ఈ కాందిశీకుల్లో కూడా ఉన్న ఓ నికృష్ట జీవి మికలి. మికలి పనైతే చేయలేడు కానీ అతనికి కూడా అందరిలాగా ఆకలి ఉంటుందిగా. వాళ్ళు వీళ్ళు కనికరించి విసిరేసిన రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుని కాలక్షేపం చేసేవాడు. అయితే అతని శరీర తత్వాన్ని బట్టి ఎంత ఎంగిలి రొట్టెల ముక్కలు తిన్నా శరీరం తెగ బలిసిపోయింది. ఇంతకీ మికలికి 14 సంవత్సరాలు. అతను పని చేయాలంటే వచ్చిపడ్డ మరో ముఖ్యమైన అవరోధం ఏమంటే వాళ్ళమ్మ కళ్ళు మూస్తూ మూస్తూ వదిలిపెట్టి వెళ్ళిన పసికందు భారం ఒకటి అతని మెడకు చుట్టుకుని ఉంది. అయితే ఆ పసికందుకు విపరీతమైన ఆకలి ఎడతెరిపి లేకుండా గాడిద ఓండ్ర పెట్టినట్లు ఏడుస్తుండటం వల్ల అతనిని ఆ చుట్టుపక్కల నుంచి తరిమేశారు. నిద్రాభంగమైతే ఎంత సహృదయులైతే మాత్రం భరించగలరా? అసలు ఆ పసికందు హోరెత్తించే ఆకలి గోలకి మికలీకి పేగులు తోడేసినట్టుండేది. అయితే అతని తల్లి అతని భుజస్కంధాలపై ఉంచిన బాధ్యత భారాన్ని వదిలించుకోవటం అంత సులభం కాదు కదా. ఏడుపు విని విని అతని బుర్ర పూర్తిగా దిమ్మెక్కిపోయి పిచ్చెక్కిన వాడిలా తిరగటం మొదలుపెట్టాడు. తానెక్కడెక్కడ తిరుగుతున్నా చెవులు హోరొత్తించే కర్ణ కఠోరమైన ఈ పిల్లాడి ఏడుపు కూడా ఉంటూ ఉండటంతో అందరూ మికలిని అసహ్యించుకోసాగారు. ఏడ్చి ఏడ్చి ఆ పసికందు ఎప్పుడో ఒకప్పుడు హరిమనాలని మనస్ఫూర్తిగా వాంఛించసాగారు. అయితే అటువంటిదేమీ జరగకపోగా ఈ న్యూసెన్స్ విపరీతం కాసాగింది. ఈ కొత్తగా పుట్టిన శిశువు కరువు కాటకాలకు ఆకలికి వాడు విపరీతంగా ఏడ్చి ఏడ్చి బతకాలని నిశ్చయించుకున్నట్లు తోస్తుంది. కరువును మించినట్టుగా భూనభాలు అదిరిపోయేలా రోదిస్తున్నాడు. ఇవన్నీ వినలేని మాతృమూర్తులు చెవుల్లో దూది కుక్కుని మరీ తిరుగుతున్నారు. మికలీకి ఇంచుమించు పిచ్చెక్కినంత పనిగా ఉంది. తాగిన వాడి స్థితిలో తిరగసాగాడు. పాలు కొని పడదామంటే అతని దగ్గర చిల్లి గవ్వైనా లేదు. ఏ మాతృమూర్తి అయినా దయతల్చి తన స్తన్యాన్ని అందిస్తుందేమోనంటే ఏ తల్లికి ఆ వాత్సల్యమూ లేదు. ఉన్నా ఆ మాత్రం క్షీర సంపద ఉన్నట్టు తోచదు. ఇది చాలదా మనిషిని పిచ్చెత్తించటానికి? ఇది పని కాదని మికలి ఆవలి వైపునున్న క్యాంపుకి వెళ్ళాడు. అక్కడ ఆంటోలియన్ కాందిశీకులు ఉన్నారు. వాళ్ళు హార్మోనియన్ కాందిశీకుల్లాగే ఆసియా మైనర్లో తురుష్కుల మూకుమ్మడి హత్యాకాండకి జడిసి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన వాళ్లే. వాకబు చేయగా చేయగా మికలీకి ఆ క్యాంపులో దయామయులైన తల్లులున్నారని, వారిలో దయ ఎంత నిండుగా ఉందో స్తన్యం కూడా అంత ఉదారంగానూ ఉన్నదని, వారు అనాథలైన శిశువుల ఆకలిని తమ స్తన్యంతో తీరుస్తారని తెలిసింది. ఈ చిన్నారి పాపడిని కూడా ఆ తల్లులు అనుగ్రహిస్తే తాత్కాలికంగానైనా ఈ ఆకలి రోదన శమించవచ్చని ఆశపడ్డాడు మికలి. మనిషిని జీవింపచేసేది ఆశే కదా. అయితే ఆ క్యాంపు ఆర్మేనియన్ క్యాంప్ అంత హృదయ విదారకంగానే ఉంది. ముసలివాళ్లు కటిక నేల మీద పరున్నారు. వాళ్ల కాళ్ళకి ఏ అచ్ఛాదన లేదు. చిన్నపిల్లలు మురికి నీటి చలమల్లో ఆడుకుంటున్నారు. ఇతన్ని చూస్తూనే వృద్ధురాళ్ళు లేచి కూర్చుని సానుభూతిగా,
ఏం కావాలి బాబూ అని అడగసాగారు. తను వచ్చిన పనిని ముసలమ్మలకి చెబితే మాత్రం వాళ్ళేమైనా ఆర్చగలరా, తీర్చగలరా? అందుకే తిన్నగా మేరీమాత గుర్తు జెండా ఎగురుతున్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ టెంటు లోపల నుంచి చిన్నారి శిశువుల రోదనలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. బహుశా ఈ టెంటులో దయార్ద్ర హృదయులైన మాతృమూర్తులు ఉండి ఉండవచ్చు. అందుకే ధైర్యం చిక్కబుచ్చుకుని పవిత్రమైన మేరీమాత స్వరూపాన్ని ధరించిన ఈ టెంటులోని దయామూర్తులెవరో ఈ ఆకలితో అలమటిస్తున్న ఈ దిక్కుముక్కు లేని మాతృహీనుడికి పాలన ఇచ్చి, ఆకలి బాపండి తల్లి, నేను ఆర్మేనియన్ కాందిశీకుల క్యాంపు నుంచి వస్తున్నాను అని హృదయ విదారకంగా కేక వేశాడు మికలి. ఈ అభ్యర్థనకు జవాబుగా ఒక అందమైన నల్లటి పడతి వచ్చింది. అప్పటికే ఆమె చేతులలో అరమూతగా కన్నులు మూసుకుని పాలుగోలుతున్న శిశువు ఉన్నది. మికలి హృదయం ఆనంద పరవశంలో నాట్యమే చేసింది. దాహార్తితో విలవిలలాడే ఎడారి ప్రయాణికుడికి వయాసిస్తూ కనిపిస్తే కలిగేలాంటి ఆనందం అది. ఆ ఆనందంతో అతని శరీరం గజగజ వణికిపోసాగింది. చుట్టుపక్కల వారు కూడా కొందరు ఆతృతగా ముందుకు వచ్చి మికలి భుజం మీద దుప్పటిలో చుట్టపెట్టుకుని ఉన్న ఆ ఏడ్చే శిశువును, మికలి చిన్నారి తమ్ముడును బయటకు తీసి చూడబోయారు. ఏది ఈ ఆకలిగా ఉన్న శిశువుని చూపించు, ఇంతకీ ఇది అబ్బాయా అమ్మాయా? దయ ఉట్టిపడే మధుర స్వరంతో అడిగింది ఆ పడతి. హృదయ విదారకంగా కేకలు వేయటం ఇప్పుడు వారి వంతు అయ్యింది. అది శిశువా? శిశువు అనే కంటే నర రూపంలో ఉన్న ఒక దెయ్యపు పిల్ల అంటే సరిపోతుంది. ఎముకల పోగు లాంటి పక్క పల్చటి శరీరం మీద దెయ్యం తలకాయ లాంటి పెద్ద తల. ఇప్పటిదాకా చప్పరించటానికి ఏమీ దొరకక దాని బొటని వేలిని అది చప్పరించిందేమో. ఆ వ్రేలు రుబ్బుడు పత్రమంత సైజుకి ఉబ్బిపోయి ఉంది. తన చిన్నారి తమ్ముడు ఇంత ఏహ్యంగా జుగుప్సాకరంగా తయారై ఉంటాడని ఊహించని మికలికే ఒక్కసారి షాక్ తిన్నట్టయింది. ఓయి దేవుడా, ఇది మనిషి పిల్ల కాదు, ఇది మనుషుల రక్తాన్ని పీల్చే ఒక రకమైన గబ్బిలం. నిజంగా నా వక్షం నిండా పాలున్నా ఇలాంటి తురుష్కు జాతి గబ్బిలానికి పాలిచ్చి దైవాపచారం చేయలేను. అవును, ఇది దైవాపచారమే, ముమ్మాటికి దైవాపచారమే, శృతి కలిపారు మిగిలిన వాళ్ళు. ఏమిటేమిటి? ఏది చూడని? గబ్బిలం కాదర్రా, ఇది సైతాన్ భూతపు మరో రూపమే. ఒరే అబ్బాయి, వెంటనే ఈ క్యాంపులో నుంచి మొహం కనపడకుండా పోతావా, చిత కొట్టమంటావా? నువ్వు అడుగుపెట్టిన చోట పంచమహాపాతకాలు చుట్టుముడతాయి అంటూ మికలిని దూరంగా తరిమేశారు. ఏం చేయగలడు? నిస్సహాయుడు, నిరాధారుడు. కనీసం సానుభూతి చూపేవాళ్లైనా లేరు. గొడ్ల నిండా నీళ్లు కుక్కుని ఆదరించువారే లేరా ఈ పనిలోన? మమ్మాదరించు దాతలు లేరా ఈ ధరలోనా అని వాపోతూ తిరగసాగాడు. అతని ఆకలి దప్పుల మాట దేవుడెరుగును. ఈ శిశువును ఆకలి రక్కసి కూరల నుండి కాపాడటం అతనికి తక్షణ సమస్య అయి కూర్చుంది. అయితే తను ఏం చేయగలడట? ఈ శిశువు ఏడ్చి ఏడ్చి ఎంత త్వరగా మరణిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. నాగరికులమైన మనకైతే పాపం అతడు అజ్ఞాని, అందుకే అతడు మనంత నాగరికంగా ఆలోచించలేకపోయాడు అనుకుందుము. అతడు ఏకాకి, అన్నీ పోగొట్టుకున్నవాడు. ఇంతసేపు అతను మోస్తున్నది ఆకలితో అలమటిస్తున్న ఒక చిన్నారి శిశువును కాదని, నర రూపంలో ఉన్న ఒక దెయ్యపు పిల్లనని అనిపించేసరికి వెన్నులో నుంచి వణుకు పుడుతోంది. అయినా అతనిలో లవలేశంగానైనా మిగిలి ఉన్న బాధ్యత, మానవత్వం ఆ శిశువుని అలా మోయిస్తూనే ఉన్నాయి. అయ్యో పాపం పసివాడు,
మికలి ఒక షెడ్డు నీడలో చేరాడు. బయట వేడిగా ఉంది. షెడ్డులోనూ వెచ్చదనం పరుచుకుని ఉంది. అతనికి తన కడుపులో ఎలకలు పరిగెడుతున్న సంగతి గుర్తు వచ్చింది. వీధులలో సగం సగం తిని పడేసిన పదార్థాలను, అవి దొరకకపోతే పెంటకుప్ప మీద పడి ఉన్న పదార్థాలను కుక్కలతో పోటీ పడో తినాలి. తప్పదు. అప్పుడు మొదటిసారిగా అతనికి జీవితం అతి భయంకరమైన దానిగా తోచసాగింది. తోస్తే మాత్రం ఏం చెయ్యగలడు? చేతుల్ని ముఖానికి అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవనారంభించాడు. ఎవరు వింటారు ఈ దీనుడి ఏడుపు? ఎవడికి కావాలట? ఎవరు ఎలా పోతే మాత్రం? తొందరపడి అలా అనేయకండి. సర్వసాక్షికి ఇవేమీ తెలియవనే అంటారా? ఏమో. మికలి తలెత్తి చూసేసరికి అతని ముందు ఒక చైనా యువకుడు నిలబడి ఉన్నాడు. మికలి అతన్ని ఆ క్యాంపులో చాలాసార్లు చూశాడు, కానీ అంతగా గమనించలేదు. అయితే ఆ చైనీయుడు మికలిని, అతని అవస్థను నిత్యం చూస్తూనే ఉన్నాడు. అతగాడు ఈ క్యాంపులో పేపర్తో చేసిన రకరకాల ఆట వస్తువులు, ఏవేవో గమ్మత్తు వస్తువులు అమ్మి వ్యాపారం చేద్దామని వస్తూ ఉండేవాడు. అయితే అతని దగ్గర ఎవ్వరూ ఏమీ కొనేవారు కాదు. ఈ చైనావాడు చింతాకుల్లాంటి కళ్లతో, తప్పడ ముక్కుతో, పచ్చగా కుదమట్టంగా ఉండటంతో క్యాంపులోని పిల్లలు ఆట పట్టిస్తూ ఉండేవారు. పైగా వీలింగ్, స్టికింగ్ చింక్ అని పిలుస్తూ హేళన చేసేవారు. మికలి కేసి ఆ చైనా యువకుడు చాలా దయగా చూశాడు. అంత చిన్న కళ్ళల్లోనూ విశ్వమంత విశాలమైన దయ ఉబికి ఉబికి తన్నుకు వస్తూ కనపడుతోంది. అలా ఏడవకూడదమ్మా అబ్బాయి అన్నాడు ఎంతో సిగ్గుతో ముడుచుకుపోయిన వాడిలా ఉన్న మికిలితో. రామ్మా రా, నా కూడా రా అన్నాడు. నేను రాను అన్నట్టు తల అడ్డంగా ఊపటం ఈ మాటు మికిలి వంతైంది. మికిలి అక్కడి నుంచి వేగంగా పారిపోదామని కూడా భావించాడు. ఈ ప్రాచ్య దేశస్థుల క్రూరత్వాన్ని గురించి మికిలి వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల కథలు విన్నాడు. వాళ్ళ దేశంలోనే కాదు, ఈ క్యాంపులో కూడా తరచూ వినబడేదేమంటే, ఈ చైనా వారు, జపాన్ వారు క్రైస్తవ పిల్లల్ని ఎత్తుకుపోయి యూదుల్లా వారి రక్తాన్ని పిండుకుని కడుపు నిండా తాగుతారట. అయితే ఆ చైనీయుడు ఒక్క అంగుళమైన కదలకుండా అలాగే నిలబడి ఉన్నాడు. నిండా మునిగిపోయేవాడిలో గడ్డిపోచైన ఆశని కల్పిస్తున్నట్టు, చావుకి ఇన్ని చావులుండవు కదా అని అతని కూడా బయలుదేరి వెళ్ళాడు మికలి. పొలం గట్టు మేంచి నడిచి వెళ్లటంతో చేతుల్లో పిల్లాడితో సహా తూలి పడిపోయాడు మికలి. అయితే చైనాయకుడు మికలి చేతిలోని శిశువును తానే అందుకుని తన గుండెలకు సుతారంగా హత్తుకుని ముందుకు నడవసాగాడు. వాళ్ళు అనేకమైన ఖాళీ ఇళ్లని దాటుకుంటూ వెళ్ళారు. చివరికి ఒక తోట మధ్యలో ఉన్న కర్రలతో కట్టిన ఒక ఇంటి ముందు ఆగారు. తలుపు మీద సున్నితంగా 2-3 సార్లు తట్టాడు. ఒక చిరు దీపం దాల్చిన ఓ చిన్నపాటి యువతి వచ్చి తలుపు తీసింది. ఈ చైనా యువకుని చూడగానే ఆ అమ్మాయి కొద్దిగా సిగ్గుపడింది. బుగ్గలు ఎరిపెక్కాయి. అయినా చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది. మికలీకి ఇది కలో నిజమో అర్థం కావటం లేదు. లోపలికి వెళ్ళాలంటే భయం, ఆందోళన, ఏవేవో ఉద్వేగాలు. అందుకే తడబడుతూ నిలబడ్డాడు. సందేహం లేదు, లోపలికి రాబోయ్, ఈమె నా భార్యే, కానున్నది కాకమానదు అనుకుంటూ లోపలికి అడుగేశాడు మికలి. అది పెద్ద గదే. అయితే దానిని కాగితాలు అంటింపుతో 2 భాగాలుగా చేశారు. పేదరికం కనపడుతున్న ఆ ఇంట్లో ఆరోగ్యం ఉట్టిపడుతూ ఉంది. సౌజన్యం సరే సరి. ఇది మా పాప అంది ఉయ్యాలలో ఆడుకుంటున్న ముద్దు పాపాయిని చూపిస్తూ. ఆ పాపాయి ఎంతో ముద్దుగా ఉన్నాడు. అంతటి ఆందోళనలోనూ మికలి పాపాయి దగ్గరగా వెళ్ళి బుగ్గగిల్లి అభినందించకుండా ఉండలేకపోయాడు.
కడుపు నిండా పాలు తాగినట్టున్నాడు. హాయిగా నిద్రపోతున్నాడు. భర్త భార్యను సంజ్ఞ చేసి పిలిచాడు. చాప మీద కూర్చోమన్నాడు. కూర్చోపెట్టి ఈ దెయ్యపు లాంటి శిశువును చేతికందించాడు. చూడగానే ఆమె కూడా వెర్రి కేక పెట్టింది. అయితే భయంతోనో ఏహ్య భావంతోనో వేసిన కేక కాదు, దయ చిప్పిల్లి వేసిన సానుభూతి చిహ్నమైన కేక. ఆ శిశువును గుండెల కదుముకుని పాలు కుడపసాగింది. ఆమె పాలిండ్లు ఆర్ద్రమై పాలను ఎగచిమ్మేయి. ఆకలిగా ఉన్న శిశువు ఆవురావురుమని పాలు తాగసాగింది. మాతృత్వం. రచన లిలికా నకోస్. మెటర్నిటీ శీర్షికతో గ్రీక్ మూల రచన ఇది. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథను నేను చాలా ఉద్వేగభరితంగా, భారమైన హృదయంతో, దుఃఖభారంతో కూడా చదివాను. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలన్నిటినూ మీకు వినిపించడానికి నాకు ప్రోత్సాహాన్ని అందించండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటూనే ఉండండి. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కథపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేస్తారు కదూ. నమస్తే.